సత్తివేడు ఎమ్మెల్యే ఆదిమూలంపై సస్పెన్షన్ వేటు పడింది. మహిళపై లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో ఆదిమూలంపై అధిష్టానం చర్యలు తీసుకుంది. ఈ మేరకు టీడీపీ ఉత్తర్వులు జారీ చేసింది. సత్తివేడు ఎమ్మెల్యే ఆదిమూలంపై సస్పెన్షన్ వేటు పడింది. మహిళపై లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో ఆదిమూలంపై అధిష్టానం చర్యలు తీసుకుంది. ఈ మేరకు టీడీపీ ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, సత్తివేడు ఎమ్మెల్యే ఆదిమూలంపై కొద్ది నిమిషాల క్రితమే అధిష్టానం చర్యలకు పూనుకుందని చెప్పొచ్చు. పార్టీని సస్పెండ్ చేస్తూ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఏబిఎన్ వరుస కథనాలతోటే అధిష్టానం సీరియస్ గా తీసుకొని సత్తివేడు ఎమ్మెల్యే ఆదిమూలంను సస్పెండ్ చేసి 10 నిమిషాల క్రితమే అధిష్టానం నిర్ణయం తీసుకుని బాధితురాలు చాలా సంచలనమైనటువంటి విషయాలు కూడా బయట పెట్టింది. 3 సార్లు తన పైన లైంగిక దాడి జరిగిందని, 2 సార్లు తనను ఇబ్బందులకు గురి చేశాడని, 3వసారి ఈ వ్యవహారం అంతా కూడా తన భర్తకు పెట్టడంతో భర్త సహాయంతో వీరి యొక్క రాసలీలలు ఆదిమూలం యొక్క రాసలీలు బయట పెట్టేందుకే ఒక పెన్ కెమెరాతో తను హోటల్ కి వెళ్ళాలని, హోటల్కి వెళ్ళినటువంటి సమయంలో పెన్ కెమెరా చేసి ఆ వీడియోను చిత్రీకరించాలనేటువంటి అంశాన్ని బాధితురాలు స్పష్టంగా చెప్తుంది. తిరుపతిలోని భీమాస్ హోటల్లో రూమ్ నెంబర్ 1 బాధితురాలు మీడియా ముందు చెప్పినటువంటి స్పష్టంగా కనపడుతుంది. ఎవరికైనా చెప్తే తనను తన కుటుంబాన్ని చంపుతానని కూడా బెదిరింపులకు దిగాడు. దీంతో ఈ వ్యవహారం అంతా కూడా బట్టబయలు చేసేందుకే తన భర్త సహాయంతో ఈ విషయాలన్నీ వర్కౌట్ చేసి మీడియాకి ఇస్తున్నారనేటువంటి అంశాన్ని ఆమె చెప్పడం జరిగింది. ఏబిఎన్ వరుస కథనాలు ప్రచారం చేయడం, గతంలో వైసీపీ ప్రభుత్వంలో కూడా ఎంతోమంది ప్రజాప్రతినిధులు ఈ విధంగా వ్యవహరిస్తే అప్పటి ప్రభుత్వం కానీ పార్టీ కానీ వైసీపీకి సంబంధించినటువంటి నాయకులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కేవలం ఇప్పుడు టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కావడం, టీడీపీ ఎమ్మెల్యే పైన ఆరోపణలు రావడంతో లో వచ్చినటువంటి కథనాలు, మరోవైపు నిజాలు ఏంటని తెలుసుకున్న తర్వాత అధిష్టానం ఒక కీలక నిర్ణయం తీసుకుని ఆమె ప్రెస్ మీట్ పెట్టినటువంటి 2 గంటల వ్యవధిలోనే విచారణ పూర్తి చేసి అతన్ని పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ కూడా కీలక నిర్ణయం తీసుకున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. కాబట్టి సత్తివేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ప్రస్తుతం అతను అందుబాటులోకి రాలేదు. అతను చెన్నైలో ఉన్నట్లు మనకు సమాచారం అందుతుంది. అతను ఈ వ్యవహారంపై ఎలాంటి స్పందిస్తాడు, ఎలాంటి విషయాలు వెల్లడిస్తాడనేది మాత్రం చూడాల్సిన అవసరం ఉంటుంది. బాధితురాలు ఇచ్చినటువంటి ఆధారాలను బేస్ చేసుకుని మీడియాలో వచ్చినటువంటి కథనాలను ఆధారం చేసుకుని టీడీపీ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుందనేది కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నిర్ణయం తర్వాత టీడీపీలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో గత వైసీపీ పార్టీ లాగా కాకుండా ఈ పార్టీలో టీడీపీ ప్రభుత్వంలో టీడీపీ పార్టీలో క్రమశిక్షణగా ఉండాల్సినటువంటి అవసరం అంటూ కూడా ఇప్పటికే పార్టీ నుండి చాలా సంకేతాలు వెళ్ళినట్లు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇలాంటి ఈ విధంగా వ్యవహరించేటువంటి మహిళల పైన విధంగా వ్యవహరించేటువంటి ఎమ్మెల్యే పైన చర్యలు తీసుకుంటే వీళ్ళటువంటి ప్రజాప్రతినిధులు కానీ క్యాడర్ లో ఉన్నటువంటి సూచనలు పబ్లిక్ లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేసిందని చెప్పుకోవచ్చు. ఎట్టకేలకు అన్ని వివరాలు అన్ని ఆధారాలు పరిశీలించిన తర్వాతే ఆదిమూలం సస్పెండ్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆమెని రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.